అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మొత్తం అఖిల భారత సంఘం సందర్భంగా మొత్తం స్టేట్ మొత్తం 23లో మాకు అంగన్వాడీకి 3G నెట్వర్క్ ఉన్న మొబైల్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు. అది మేము తిరిగి ఈ ఆగస్టు 4వ తారీఖు మెమరీ కార్డ్తో సహా సిమ్ కార్డ్తో సహా సబ్మిట్ చేసినాము. ఎందుకంటే పబ్లిక్కి అంగన్వాడీలకు చాలా ఇబ్బందికరంగా ఫేస్ తీస్తే తప్ప వాళ్ళకి స్టాక్ ఇవ్వకూడదనేది ఒక పోషణ ట్రాకర్ కానీ, ఒకటి స్టేట్ యాప్ కానీ, బాల సంజీవిని యాప్ కానీ, ఈ దీనిలోని రెండు సార్లు అనే లోపల నెలకు 4 సార్లు అవుతుంది. అందుకు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 4 సార్లు మా దగ్గరికి రావడానికి కండ్లు తీసుకోవు, టవర్ ఉండదు, తర్వాత మాకున్న నెట్వర్క్ సరిగా సహకరించకుంటుంది. వాళ్ళకి స్టాక్ ఇవ్వమని చెప్పేసి అంగన్వాడీల మీదకి దాడికి వస్తున్నారు. నెక్స్ట్ అది కూడా కాకుండా అంగన్వాడీ టీచర్లు రాకపోతే స్టాక్ లోకల్లో ఉన్న పబ్లిక్ మేము ఏం చెప్పుకోవాలి అనే ఆలోచనతో అనారోగ్యం పాలవుతున్నారు. ఇవన్నీ మేము ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు తీసుకుపోవడం జరిగింది. మొన్న ప్రభుత్వానికి ప్లస్ గవర్నమెంట్కి లెటర్ ఇచ్చేసి ఆ డిపార్ట్మెంట్కి మేము అందరికీ వాపస్ ఇచ్చడం జరిగింది. మొబైల్ ఫోన్లు మాకు కొత్త ఫోన్లు ఇవ్వాలనేది మెయిన్ మొదటి కారణం. నెంబర్ 1 జీతాలు పెంచాలి. నెంబర్ 2 మొబైల్ ఫోన్లు 5G నెట్వర్క్తో ఇవ్వాలి. నెంబర్ 3 FRS యాప్ని టోటల్గా రద్దు చేయాలనే ఒక 3 డిమాండ్స్తో ఈరోజు మేము ముందుకు వచ్చినామన్నా. దయచేసి ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మంచి జీతంతో కోరుకుంటున్నాం. A2 యూనియన్ తరఫున మన రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఫేస్ యాప్ రద్దు చేయాలి. మారుమూల గ్రామాల్లో ఉరోసులు చెల్లు పనిచేయడం లేదు, నెట్వర్క్ లేదు. ఇంకొకటి వీళ్ళకి గ్రాడ్యుయేట్ పెంచాలి. ఇంకొకటి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా వీళ్ళకు వర్తింప చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ పూర్తిగా అధ్మానంగా ఈ గవర్నమెంట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పి సిఐటి ఉన్న ధర్నా కూడా చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ముద్దు నిద్రతో గత ప్రభుత్వం 42 రోజులు సమ్మె చేసినా కూడా సమ్మెను నీరు గార్చి జీతం పెంచుతాం మొబైల్ కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు తప్ప ఏ ఒక్క కోరిక కానీ ఏ ఒక్క దాన్ని నిర్వర్తించడం లేదు. కాబట్టి సిఐటి యూనియన్ తరఫున ముఖ్యంగా గ్రాడ్యుయేట్ పెంచాలి, ఇన్సూరెన్స్ వీళ్ళకు వర్తింపు చేయాలని చెప్పేసి సిఐటి యూనియన్ తరఫున మేము ఈ రోజు బ్లాక్ డే MR ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.